మస్తు పని చేస్తుండన్న, మందు పెంచుతుండు, ఆటోలు 12,000 ఇస్తా అంటూ నెలకు 12,000 ఇచ్చేస్తున్నాడు అన్న. నెలకు 12,000 ఇస్తున్నాడు, సంవత్సరం ఇస్తాడు, నెలకి ఇచ్చేస్తుండు మనకు రేవంత్ రెడ్డి గారు. చాలా పాలన మంచిగా ఉందన్న. ఇస్తూనే ఉండన్న, మా బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తూనే ఉండు. ఎప్పుడు ఇవ్వాలన్నా ఆయన ఏం ఇస్తుండు, గ్యాస్ వస్తలేదు, కరెంటు ఫ్రీ లేదు, ఏది లేదన్న. ఆడవాళ్ళకి 2,500 ఇస్తాను, అదే ఇస్తున్నాడు, ఇవే ఇస్తున్నాడు. బయట ఆటో ఫుల్ వచ్చేసినా అన్న. ఏంది అదే అంటున్నా, అట్లా ఇస్తా అన్న, ఇస్తూనే ఉండు అంటున్నా, అట్లా అని చెప్తున్నా. ఆయన మాటలకి శాశ్వతం అయిపోయింది అనేది. కేసీఆర్ పాలన మంచిగా ఉందండి అందరికి, మాకేం రాలే గానీ డబుల్ బెడ్రూమ్ కి పెట్టినాం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. మా ఇంటికి ఇంకోరు కూడా రాలేదన్న, కనీసం ఇంటికి రావాలి, ఇంకోరు కూడా రాలే మా ఇంటికి ఎవరు. ప్రజాపాలన కోసం వస్తే అప్పుడు వచ్చిర్రు, ఏమంటారు కులగన, దానికి వచ్చిర్రు. కానీ మాకు డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చి ఇంకోరు కూడా రాలే మా ఇంటికి. ఏం వస్తలేదన్న, కిరాయిలు కట్టుకొని సస్తం, కిరాయిలు కూడా అయితే చేస్తలేదు. బయట మళ్ళీ ఫుల్ వచ్చేసిన సిటీలకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఇప్పుడు ఫ్రీ బస్ అని మీకు ఊబర్ ఇట్లాంటి వాటి వల్ల మీకు ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఏం తెలుసా, ఇప్పుడు ఒక మాట అంట, ఊబర్స్ ఓలా ఊబర్, మా తన పైసలు లేక ఫోన్కి పలిగిపోయిన ఫోన్లు పెట్టుకుని తిరుగుతున్నాం అన్న. దందలు లేక అప్పులు చేస్తున్నాం, అటువంటి పరిస్థితి అయిపోయింది అన్న మాది. ఎవరు చెప్పేటట్లేదు, ఏం లేదు, అట్లా పరిస్థితి. మా రేవంత్ రెడ్డి అందరికి బాగు చేస్తా అనుకున్నా, మాకు ఎవరికి ఏం చేస్తలేదు అన్న. ఉన్న వస్తాం అదే. ఇప్పుడు మరి కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు, కంపల్సరీ వస్తారు ఉందని అంత. ప్రతి ఒక్కరు ఎవరైనా అడగన్నా కేసీఆర్ పాలన మంచి ఉంది అంటారు అందరు. అట్లా ఏం తెలుసా, ఆయన అప్పులు అంతే, రోడ్ల మీద లైట్లు లేవన్నా. రోడ్ల మీద లైట్లు కూడా లేవు, రోడ్డు అన్యాయం ఉన్నాయి రోడ్లు మొత్తం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి నాకు పోషణ పైసలు వస్తలేవు అంటున్నారు, మరి 500 ఎట్లుండబోతున్నారు? ఎట్లేముంటే పరిస్థితి అదే ఉంటుంది అన్న. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కొంచెం ఇంకా చేసుకుని ఇంకేం లేదు, ధర్మంగా చెప్తాను, రథంలో కూర్చుంటున్నా. అప్పులే అవుతున్నాయి అన్న. ఇది కిరాయి 350 దీనికి పోయాలి, కట్టాలి, 400 రూపాయలు గ్యాస్ పోయాలి, 60 రూపాయలు ఆయిల్ పోయాలి, పోసుకొని చేసుకుంటూ ఉండవలసి తప్ప ఇంకేం లేదు మాకు. సామాన్య ప్రజలు బ్రతకడానికి అయితే అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేస్తున్నాం అన్న, అప్పులు తప్ప ఇంకేం లేదు. చుట్టుముట్టు ఫైనాన్స్ ఉన్నాయి మాకు. అంటే ఎట్లాంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? కేసీఆర్ ప్రభుత్వం రావాలన్నా, అది వస్తేనే అప్పులు చేసిండో తిన్నోడో చేసిండో బాగుంది తెలుసు, కానీ చేసిండ ప్రతి ఒక్క అందరు చేసిండన్న. ఏం లేదు, గుత్త వెళ్తుంది, ఏం వెళ్తలేదు మాకు. ఓలో ఓవర్ బంద్ చేయాలి, బెంగళూరు ఎట్లా బంద్ ఉంది కదా, ఇక్కడ కూడా బంద్ చేయాలి. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలలో ఇప్పుడు ఫ్రీ బస్ హామీ ఒకటే సంపూర్ణంగా అయితే అమలు అవుతుంది, అదొకటే అమలు అవుతుంది. మరి ఫ్రీ బస్ వల్ల మీ ఆటో యూనియన్ ఇబ్బంది లేదు? ఇబ్బంది ఉంది సార్, ఆటోలో నడుస్తలేవు సార్, గుత్త వెళ్తలేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఓలో ఓవర్ బంద్ చేయాలి సార్, ఆ బంద్ చేస్తే మాకు కారబార్ ఉంటుంది ఆటో. చాలా ఇబ్బంది ఉంటుంది మాకు పరిస్థితి. అప్పుడు బాగుండేది, బంద్ ఉన్నప్పుడు మంచిగా నడుస్తుండే. ఇది ఓపెన్ అయింది, అన్ని నడుస్తున్నాయి, 2 వీలర్ నడుస్తున్నాయి, ఆటోలు నడుస్తున్నాయి, కార్లు వస్తున్నాయి. ఓలో ఓవర్ అంటే మాకు దందా కారబార్ డౌన్ అయిపోయింది. కేసీఆర్ సబ్ పెట్టి మళ్ళీ వస్తా అంటాడు కదా, కేసీఆర్ వస్తే ఇంకా చాలా మంచిది సార్. కేసీఆర్ వస్తే మంచిది అంటారు. ఈ రేవంత్ రెడ్డి బేకార్ చేసిండు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, పాపం ఆయన అన్ని చేసిండు, మంచి చేస్తున్నాడు. ఏమేమి పథకాలు అందుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? ఆడు వచ్చే మొత్తం ఖరాబ్ చేసిండు, మెయిన్ అది. కేసీఆర్ ఉంటే చాలా మంచిగా ఉండే. ఎందుకంటే మొత్తం పొట్టు వెళ్తలేదు, ఏం వెళ్తలేదు ఇప్పుడు మాకు. మళ్ళా ఇప్పుడు రేట్ ఎక్కువ అయిపోయింది అన్ని. కేసీఆర్ పెంచిండు, కానీ కేసీఆర్ చూసినంత కాంగ్రెస్ చూడలే. అప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు వచ్చినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆటోలకు ఇబ్బంది మాకు. అసలు ఆటోలకు ఫ్రీ బస్సు, మేము తిప్పలు పడలేక తిప్పలు చేయలేక ఒక్కొక్క నానా కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ రెంచు పైన రెంచు ఏదేదో పెంచేస్తున్నాడు. అసలు ఇంత ముందు కేసీఆర్ ఉన్నంత తెలంగాణ ప్రభుత్వం అసలు ఈడలేదు, అంత మంచి ప్రభుత్వం ఉంటే. కానీ ఇప్పుడు చాలా ఘోరంగా అయిపోయింది, చాలా దారుణంగా అయిపోయింది. అంటే ఏమేమి తేడాలు ఉన్నాయి అప్పటికి అంటే మాకు ఇంకా అప్పటికి ఇప్పుడు అంటే ఇంకా అప్పుడు మాకు అంతా మేము ఇప్పుడు మేము ఆటో నడిపినా కూడా మాకు అప్పుడు అన్ని బాగానే ఉంటాయి. ఇప్పుడు అంత ఫ్రీ బస్సులు అయిపోయినాక మాకు ఇప్పుడు వరకు నేను పొద్దుల నుంచి ఇంకా 500 చేసాను. పొద్దుల నుంచి ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు ఏం లేదు. అట్లా ఇంకా ఏమన్నా ఉంటే మన అన్న నేను 500 చేసిన పొద్దుగాల నుంచి. అప్పుడు ఆ పార్టీ వరకు ఆడోళ్ళు ఉంటే మంచి కదా, అమ్ముడు కూడా వస్తుండే. ఈ పాటికి ఒక 1000 రూపాయలైనా అయిపోతుండే. ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు చాలా కష్టాలు వచ్చింది, ఇబ్బంది ఉంది. ఇవి ఉన్నమాట ఇది అంతే.